నేను దిమాపూర్ నుంచి నైట్ వెహికల్ టాటా సుమో దొరికింది నాకు. టాటా సుమోలో ఇంచుమించు 13 గంటలు జర్నీ చేసి ఇక్కడికైతే వచ్చాను నేను. అలా ఊహించుకోండి ఎంత దారుణం అంటే, 13 గంటలు టాటా సుమోలోకి వచ్చాడు అంటే, పైగా 6 కూర్చునే టాటా సుమోలో ఇంచుమించు 10 మందిని ఇరికిచ్చాడు. అంత దారుణం. కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ కోసం కంపల్సరీ జర్నీ చేయాల్సిందే. బట్ ఇక్కడ ఇందులో నేను చేసిన మిస్టేక్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ ఏమీ తెలియదు. మనకి ఇక్కడ కనీసం ఎవ్వరూ తెలియదు అనమాట. కనీసం లోకల్ కాంటాక్ట్ లేదు. నాగాలాండ్ రావడానికి కంపల్సరీ మనకి ఐఎల్పి కావాలి, అంటే ఇన్నర్ లైన్ పర్మిట్ అని. ఇక్కడ గవర్నమెంట్ ఒక పర్మిట్ ఇష్యూ చేస్తుంది. మన ఐడి ప్రూఫ్స్ ఇవన్నీ తీసుకుని ఒక పర్మిట్ ఇష్యూ చేస్తుంది. అది కావాలి. అది కూడా తెలియదు మనకి. తెలిసిన లోకల్ కాంటాక్ట్ ఏముందో అది బుక్ అవ్వదు. అంటే మనం ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత, దిమాపూర్ నాగాలాండ్లోకి ఎంటర్ అయిన తర్వాత, అక్కడ ఏదైనా హోమ్ స్టేలో కానీ హోటల్లో కానీ మనం స్టే చేసిన తర్వాత మనం ఐఎల్పికి అప్లై చేసుకోవాలన్నమాట. నేనేం చేశాను, దిగిన తర్వాత వాళ్ళు కాంటాక్ట్ తీసుకుని వెంటనే అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత అది అప్రూవ్ అవ్వలేదు. అది స్టిల్ ఇప్పుడు కూడా అప్రూవ్ అవ్వలేదు. ఇవన్నీ మనం బయట చెప్పుకోకూడదు. మనం అప్లై చేసిన రిసిప్ట్ తీసుకుని నేను వచ్చాను ఇక్కడికి. అది తర్వాత మాట్లాడుకుందాం. నేను ఇంకో వీడియో చేస్తాను. అసలు ఐఎల్పి అంటే ఏంటి, అది ఎందుకు ఆ రూల్ పెట్టారనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడైతే ప్రస్తుతానికి మనం ఒక హోమ్ స్టేలో స్టే చేసాం. ఆ హోమ్ స్టే ఎలా ఉందో చూపిస్తాం. మనకి ఆంధ్రాకి అసలు ఇక్కడ కిచెన్కి అసలు సంబంధమే లేదు. ఇది మనం స్టే చేసిన హోమ్ స్టే అన్నమాట, బిల్డింగ్. ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్దాం. కిచెన్ చూడండి. నార్మల్గా మనం యూజ్ చేసే అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి, కానీ మనం వాడే పోపులు కానీ మసాలాలు కానీ ఏమీ లేవు ఇక్కడ. ఇక్కడ అంతా ఏంటంటే డిఫరెంట్ ఆకులు, ఎండబెట్టిన ఆకులు, ఏయో లిక్విడ్స్. ఇక అది దారుణం అనుకోండి, అవి మనకు అర్థం కానివి. చూడండి, ప్రతి కిచెన్లోనూ కూడా ఇట్లా కింద పొయ్యి ఉంటుంది అన్నమాట, కట్టెల పొయ్యి ఉంటుంది. అండ్ వీళ్ళు నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏదైనా కానీ ఆ పొగ అట్లా వెళ్తుంటుంది. పైన ఎలాడ తీసారు చూసారా, పోర్కు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ. వీటిని స్మోక్డ్ వెజిటబుల్స్, స్మోక్డ్ పోర్క్ అంటారట. ఇప్పుడు నేను మీకు ప్లేట్ చూపిస్తాను, ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి. ఇదిగో ఇలా పట్టుకుని మనం మామూలుగా టేబుల్, మనం లేకపోతే టీపాయిలు కావాలి మనకి, ఇలా పట్టుకుని మనం కంఫర్ట్గా తినొచ్చు అనమాట. వీళ్ళ ముందు నుంచి ఓల్డ్ ట్రెడిషన్లో ఇది ఫాలో అవుతూ ఉన్నారు. మేము ఇది వుడెన్ ప్లేట్ అనమాట. ఇది ఇట్లా इसमें नाश्ता खाएगा वो ये बच्चे के लिए. ఓకే ఏ खाना खाने का बड़ा वाला को. ఓకే, ఇప్పుడు మీకు చిన్నది చూపించాను కదా నేను, అది చిన్నపిల్లలు తినడానికి. అది ఒకటి చూడండి. ఇది అల్యూమినియం. ఈ వుడెన్ ప్లస్ ఈ అల్యూమినియంది కూడా ఉంటాయి అన్నమాట. చూడండి, బాగుంది కదా. మీరు కూడా ఇలాంటివి ట్రై చేయండి. మనకి దొరకపోవచ్చు, కానీ మేబీ ఐ థింక్ వీ కెన్ బై ఇట్ ఆన్లైన్. మీరు ట్రై చేయండి. ఇలాంటి డిఫరెంట్గా వాడుతూ ఉంటే మనకు కూడా పనికి వస్తాయి ఫ్యూచర్లో. ఈరోజు మొత్తం హోమ్ స్టేలో 7 మెంబర్స్ ఉన్నాం. 3 అమ్మాయిలేమో ఇజ్రాయెల్ నుంచి వచ్చారు, ఒక మేడం ఏమో సింగపూరు, ఇంకొక మేడం ఏమో ఫ్రాన్స్ నుంచి వచ్చారు. ఎక్కువ మంది ఉన్నాం కదా అని గ్రూప్ డిన్నర్ అరేంజ్ చేసుకున్నాం. ఇది మా డిన్నర్ అన్నమాట. మావాడు వెజ్ తింటున్నాడు, నేను మాత్రం నాన్ వెజ్. ఎందుకంటే నేను నుంచి ఏం తినలేదు. ఫుల్గా ఎంజాయ్ చేశాను నేను. ఫుడ్ అయితే చాలా బాగా చేశారు. ది బెస్ట్ ఫుడ్ ఆఫ్టర్ రీచింగ్ టు నాగాలాండ్, ఐ థింక్. మీరు చూసి ఎంజాయ్ చేయండి, నేను తింటూ ఎంజాయ్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.